అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ ప్లాస్టిక్ అనేది కొంచెం అవాయిడ్ చేద్దాం. తర్వాత ఉన్న అవకాశం ఉందో ప్లాంట్స్ అనేవి ప్రమోట్ చేయడం మామూలుగా నిన్న ఒక వీడియో ఒకటి మనం షూట్ చేసి పెట్టాము. అయితే మా దానికి సంబంధించి ఏంటంటే మా గురువులు కొంతమందిని ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు అగ్రికల్చర్ చదువున్నారు కదా, కొంచెం ఏదైనా ఇన్డెప్త్ వివరాలు పెడితే బాగుంటుంది కదా. ముఖ్యంగా ఏంటంటే ప్లాంట్స్ వాటి యూజెస్ ఇటువంటివి పెడితే మామూలుగా వాళ్ళు చూస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ప్రజలు ఉంటారో అని వాళ్ళు కామెంట్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఏంటంటే ప్లాంట్స్ ఎలా పెంచాలి, తర్వాత వాటికి ఒక టెక్నిక్స్ ఏమున్నాయి, ఈ గ్రోయింగ్ మెథడ్స్ ఇలా ఇంప్లిమెంట్స్ ఏమున్నాయి, ఇలాగ చాలా వివరాలు చెప్పొచ్చు. ప్రైజెస్ కానీ ఇలా చాలా వివరాలు చెప్పొచ్చు. అవన్నీ అవసరమే. వాటిని ప్రాక్టికల్గా కూడా వీడియోగా కూడా షూట్ చేసి కూడా మనం చెప్పచ్చు అన్నమాట. ఇంకా ఈరోజు మామూలుగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, యాక్చువల్గా నేను నర్సరీ ఏదైతే చూపించామో అందులో రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. అవి చేసి విజిట్ చేయండి. చేసి అక్కడ ఏదో కొన్ని ప్లాంట్స్ దొరుకుతాయి, వాటిని మీరు తెచ్చుకొని ఏంటంటే ఇంట్లో స్పేసు ఏదైనా గ్రౌండ్ ఉంటే సంతోషం, గ్రౌండ్ లేకపోయినా సరే ఎక్కడో చోట మీరు ఇంట్లో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ మీరు ప్లాంట్స్ అనేది గ్రో చేయడం అనేది నేర్చుకోవచ్చు. మనీ ప్లాంట్ దగ్గర నుంచి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కూడా ఏ ప్లాంట్స్ ఇండోర్లో పెరుగుతాయి, ఏ ప్లాంట్స్ అవుట్డోర్లో పెడతాయి. ఇంక ఇవి కాకుండా మీరు కిచెన్ గార్డెన్ అంటే కూరగాయలు ఆకుకూరలు ఇవి కూడా పెంచుకోవచ్చు. అవి కూడా మీకు చాలా బాగుంటాయి అన్నమాట. అంటే అవేమీ పెద్ద శ్రమ కాదు. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం నేర్చుకునే క్రమంలో కొంత ఇరిటేషన్ వచ్చినప్పటికీ మీరు నేర్చుకుంటూ ఉంటే కనుక అవి ప్రతిదీ కూడా అలవాటు అయిపోతుంది అన్నమాట. సరదాగా ఉత్సాహంగా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకే ఇదేంటంటే దీనికి పెద్ద అవసరం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మీరు గ్రౌండ్ ఉంటే కనుక ఇతర స్పేస్ ఉంటే అక్కడే మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే కుండీలు కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పాట్ అంటే ఈ మామూలుగా క్లే కుండీలు, మట్టి కుండీలు ఉంటాయి. తర్వాత పింగాణి కుండీలని, తర్వాత ఈ సిమెంట్ కుండీలని, ఆ తర్వాత ప్లాస్టిక్ కుండీలు కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు జస్ట్ మీరు మార్కెట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అవన్నీ షాప్స్ ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు ఫస్ట్ మట్టి కుండీల నుంచి స్టార్ట్ చేయండి. పింగాణి కుండీలు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇన్సైడ్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి మొదలు జస్ట్ మీరు ఏంటంటే కుండీలు కొనుక్కోవటం, తర్వాత మట్టి ఏంటంటే మీకు ఏ మట్టి అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్కడో కూడా దీనికి మట్టి కోసం అని ఇబ్బంది పడక్కర్లేదు. అయితే ఒకవేళ మీకు సమయం ఉంటే కనుక మీరు ఒకవేళ చెరువు కానీ లేదంటే పొలాలు కానీ ఇది సమ్మర్ సీజనే కనుక తెచ్చుకోవచ్చు. మీకు ఎక్కడైనా జస్ట్ మీరు ఒక 2-3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఎక్కడికైనా వెళ్ళినా, లేదంటే ఈ మామూలుగా ప్లాట్స్ ఉంటాయి కదా, ప్లాట్స్లో కూడా జస్ట్ ఒక బస్తా కానీ 2 బస్తాలు కానీ మీకు మట్టి కనుక తెచ్చుకున్నట్లయితే అవి మీకు 10 కుండీల వరకు 20 కుండీల వరకు సరిపోతాయి. అవి ఆ రకంగా మీరు అక్కడ మట్టి కుండీలు తెచ్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఏదైతే ఇంట్లో ఈ కూరగాయల తొక్కలు కానీ పళ్ళ తొక్కలు కానీ ఇటువంటి అన్నీ కూడా మనకి ఇంకా రకరకాల వేస్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్గానిక్ వేస్ట్ అని వాటినన్నిటి కూడా మీరు ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ వాటిని ఏంటంటే ఏదైనా ఒక ఎంటీ కుండీల్లోకి వాటిలోకి మీరు జస్ట్ వాళ్ళగా వాటిని విసిరేస్తే చాలు. టీ పొడి కానీ అవి కానీ అవే డీకే అవుతాయి, కుళ్ళుతాయి అన్నమాట. అయితే యాక్చువల్గా ఎవరైనా ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా ఈ కోడిగుడ్డు తొక్కలు కానీ లేదనుకోండి ఉల్లిపాయ తొక్కలు లేదంటే కూరగాయలు టీ పొడి వీటినన్నిటి డైరెక్ట్గా మొక్కలున్న కుండీల్లోకి వేస్తూ ఉంటారు. అయితే అవి డికే అవటం లేట్ అవటం వల్ల అవి రాను ఏంటంటే వాటర్ స్మెల్ వస్తూ ఉంటాయి. అంటే ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన తర్వాత మన ఫీల్డ్ ఆపరేషన్స్ అంటే మొక్కల్ని మనం ఈ ప్రూనింగ్ కానీ కటింగ్ కానీ లేదంటే ఇవి చేసేటప్పుడు అంటుగా వాటిని కట్టేటప్పుడు వాటికి అక్కడ కొంచెం వాటర్ స్మెల్ వచ్చి మనకి చికాకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే అక్కడ ఈ పురుగులు కూడా చేరుతూ ఉంటాయి. అయితే చూడండి, ఏదో అవకాశం ఉన్నంత వరకు అవి బాగుంటే అవి చేయండి. లేదనుకుంటే ఒక కుండీని 2-3 కుండీని సెలెక్టివ్గా చూసుకుని అందులో కొంత మట్టి వేసి ఈ డైరెక్ట్గా ఈ తొక్కలను అట్లే వేసుకున్న అవి డికే అవుతూ ఉంటాయి. దాన్ని అప్పుడప్పుడు మీరు ఏదో కర్రతో కదిపితే ఆ మట్టి కిందకి ఆ తొక్కలు కిందకే పైకి దొరలించబడి తొందరగా కుళ్ళుతాయి. తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిని మనం ట్రాన్స్ఫర్ చేసి ఇందులో కుండీలో ఫ్రెష్ కుండీలోకి వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు అగ్లీనెస్ అనేది ఉండదు, చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత కుండీలకి ఎప్పుడు కూడా ఏంటంటే కింద హోల్ అనేది ఉండాలి. ఒక సెంటీమీటర్, మినిమం సెంటీమీటర్ పైన హోల్ అనేది ఉంటే ఎప్పుడు కూడా మీరు నీళ్ళు వేసినప్పుడు
లేదంటే వర్షం పడినప్పుడు కుండీల్లో ఏంటంటే నీరు అనేది నిలవ ఉండకూడదన్నమాట. అంటే మామూలుగా నీరు మనకి తడి తడిగా ఉండొచ్చు. నీరు మొత్తం మనం సాధారణంగా ఏంటంటే ఎక్కువే నీళ్ళు వేస్తాం ఎవరైనా. ప్లాంట్స్ మీద కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు నీరు వాటర్ అనేది. అయితే కుండీల్లో నీరు మరి నిలవకూడదు. ఎందుకంటే కుండీల్లో వేళ్ళు కూడా ఆక్సిజన్ కావాలి వేళ్ళకి కూడా. సో నీళ్ళు నిలవ ఉండటం వల్ల వేళ్ళు అనేది ఆక్సిజన్ తీసుకోలేకపోవటం వల్ల మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట, చనిపోతాయి. ఈవెన్ సమ్మర్ వింటర్ సీజన్ రైనీ సీజన్లో కూడా మనం ఏదైనా వర్షం పడినప్పుడు లాంగ్గా అది నిలవ ఉండకూడదు. అది డ్రై అయిపోవడం మామూలుగా ఇంకిపోవటం ఇన్ఫిల్టర్ అయిపోవాలన్నమాట వాటర్ అంతాను. ఆ విధంగా పై లేయర్ అంతా కూడా కొంచెం ఇవే జస్ట్ మాయిశ్చర్డ్గా ఉండాలి తప్పించి ఎక్కువ ఎక్కువ మామూలుగా వాటర్ నిల్వ ఉండే విధంగా చూసుకోవాలి. ఇదే బేసిక్ ప్రికాషను. తర్వాత మీరు ఏదైతే గ్రో చేస్తూ ఉంటారో చాలా మీకు కిచెన్ గార్డెన్ సంబంధించి కూరగాయలు కానీ పండుతూ ఉంటే పళ్ళు పండుతాయి. తర్వాత ఆకుకూరలు మీరు కర్రీ లీవ్స్ అని ఇంక చాలా పెంచుకోవచ్చు మీరు. మొక్కలు ఇండోర్ మొక్కలు కూడా అవి జస్ట్ మీకు ఏంటంటే ఇన్కమ్ మీ ఏదైతే ఖర్చు ఎక్స్పెండిచర్ ఉందో అవి తగ్గిస్తాయి. తర్వాత బోనస్ కాలక్షేపం అవుతాయి. తర్వాత మీకు కూడా ఆహ్లాదంగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఈ మామూలుగా సాధారణంగా ఏంటంటే ఈ ప్లాంట్స్ అవన్నీ మామూలుగా మనం ఎక్కడైనా ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఏంటంటే ఈ నర్సరీస్ నుంచి కానీ లేదనుకో మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. మామూలుగా కొంతమంది లేడీస్ వాళ్ళు ఈ ప్లాంట్స్ గ్రో చేసి చిన్న చిన్నగా అంటే మామూలుగా అవి ఏంటంటే నారు అంటారన్నమాట. ఆ నారుగా చిన్న చిన్నగా మొక్కలు ఉన్నప్పుడు వాటిని పెంచి లేదంటే విత్తనాలు కూడా వాళ్ళు మీరు ఎప్పుడైనా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అవి మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అగ్రికల్చర్ మార్కెట్ కానీ లేదంటే ఈ గ్రాసరీ మార్కెట్లో కానీ మీరు కూడా పెంచుకోవచ్చు. వాటిని విత్తనాలు మీరు చల్లితే అవి కూడా వస్తాయని మామూలుగా మీకు. ఒకవేళ మీరు విత్తనాలు కాకుండా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా సరే ప్లాంట్స్ని కనుక సేకరించేటట్టయితే అంటే మీరు ఎప్పుడన్నా వేరే వేరే ఊర్లు వెళ్ళినప్పుడు కానీ మీ బంధువు చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ పలానా ప్లాంట్ కనుక మీకు నచ్చి దాన్ని మీ ఇంట్లో కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్లాంట్స్ని అలాగా పీకి తీసుకొస్తే కనుక అవి చనిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వాటిని మట్టితో సహా జస్ట్ లైక్ ఏంటంటే మనం ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ మామూలుగా బౌల్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకుంటాం కదా, ఇలాగా స్కూప్ చేస్తున్నట్టు స్కూపింగ్ అంటారన్నమాట. అలాగేంటంటే చుట్టూ మట్టితో పాటు ఒక స్కూపింగ్ ఒక కొంత సెంటీమీటర్లు ఇన్డెప్త్ దానికి జస్ట్ లైక్ మామూలుగా తీసుకున్న మట్టితో సహా తెచ్చుకోండి ఎప్పుడు కూడా మొక్కల్ని. అలా ఎప్పుడు కూడా జస్ట్ అలా మొక్కలు ప్లెయిన్గా పీకి మాత్రం తీసుకురాకూడదు. ఎందుకంటే వేడి కనుక పోతే కనుక మొక్కలు చనిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మొక్కల్ని ఎప్పుడు కూడా రఫ్గా హ్యాండిల్ చేయకూడదు. ఎప్పుడు ముఖ్యంగా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే రఫ్గా హ్యాండిల్ చేయకూడదు. అంటే ఎండలో ట్రాన్స్ఫర్ చేయటం కానీ లేదనుకుంటే అబ్నార్మల్ వెదర్ కండిషన్స్కి ఇవ్వటం, లేదనుకుంటే దానికి వాటిని డ్యామేజ్ చేసే విధంగా చేయటం, ఎక్కడ పడితే అక్కడ పడేసి తీసుకురావటం ఇలాగ చేయకండి. ఎందుకంటే అవి ఏదైనా ఒక లీవ్స్ అవి డ్యామేజ్ అయితే మళ్ళీ వాటిని రీకూప్ చేసుకుని మళ్ళీ బతకాలంటే రీకూప్ చేసుకోవటం ఇవన్నీ కూడా వాటికి షాకింగ్లోకి వెళ్ళొచ్చు. అవి చాలాసార్లు సందర్భాల్లో అవి చనిపోవచ్చు అన్నమాట. నిన్న కూడా ఏంటంటే మనం ప్లాంట్స్ని కొన్ని ప్లాంట్స్ని మనం ఎందుకు తీసుకోలేదంటే కారణం ఏంటంటే నిన్న మార్నింగ్ అవర్స్లో వెళ్ళాం మనం. అరౌండ్ 12 ఆ టైంలో వెళ్ళాం మనం. అప్పుడు ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది, అవి డ్యామేజ్ అవుతే మళ్ళీ మనకి ఇబ్బంది పడతాం. తర్వాత కూల్గా తీసుకోవాలని. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మొక్కలు మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మట్టితో ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకా మట్టి ఎంత డెప్త్లో తవ్వాలి, ఎంతో తీసుకోవాలంటే సాధారణంగా ఏంటంటే ఎవరు చెప్పినా ఒక మొక్క అనేది ఉందనుకోండి, పైన భూమి నుంచి ఎంత హైట్లో ఉందో మొక్క వేళ్ళు భూమిలో అంత డెప్త్లో ఉంటాయని ఏదో ఒక ఎగ్జాంపుల్కి చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పెద్ద మొక్క తీసుకున్నట్టయితే ఇంకా లోతుగా తవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు చిన్న మొక్కలు తీసుకుంటే మీరు తక్కువ డెప్త్లోనే మీరు ఒక చిన్నగా తీసుకోవచ్చు. చిన్న అంటే ఒక 10 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ ఒక పెరిఫెరల్గా తీసుకుని తవ్వి 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ మనం కనుక దానికి లోతుగా తీసుకుని స్కూప్ చేసినట్టయితే అది మనకు సరిపోతుంది అన్నమాట ప్లాంట్కి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. పెద్ద ఏంటంటే మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయకండి, చిన్నవి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మొక్కల్ని తర్వాత కేర్ఫుల్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మామూలుగా కొంచెం మట్టి స్ప్రింకిల్ చేసుకుని వాటర్ స్ప్రింకిల్ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం ప్లాంటింగ్ చేస్తున్నామో అప్పుడు కూడా
ఈ మట్టితో సహా అక్కడ ఒక గోతు తవ్వి మట్టితో ఇదే సేమ్ మట్టితో సహా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇనీషియల్ స్టేజ్‌లో స్కార్చింగ్ హీట్ అంటారు కదా! మామూలుగా అంటే ఎక్కువ ఎండలు కానీ, ఎక్కువ చలికి కానీ అటువంటివి పెట్టుకోకుండా చూసుకుంటే బావుంటుంది. అవసరమైతే కొంతకాలం కుండీల్లో పెంచినా పర్వాలేదు, బావుంటుంది. చూసుకోండి. తర్వాత ఇంక పెస్ట్స్, డిసీజ్ అవన్నీ ఏంటంటే సాధారణంగా కిచెన్ గార్డెన్‌లో ఆ అవసరం రాదు. ఒకవేళ ఏదన్నా ఈ కిచెన్ గార్డెన్‌కి సంబంధించి ఎటువంటి పెస్ట్స్ కానీ ఏదైనా వచ్చినట్టయితే సాధారణంగా ఇవి మామూలుగా ఈ నీమ్ ఆయిల్ అంటారు కదా! నీమ్ ఆయిల్ అంటే దానికి మనకి మార్కెట్‌లో దొరుకుతది వేప నూనెని. ఆ వేప నూనెని మనం ఈ ఒక 5% మామూలుగా ఇది ఇందులో ఏసి అంటే సోప్ వాటర్‌లో కలుపుకొని మనం దీన్ని మనం మిక్స్ చేసుకోవడం ద్వారా, దాన్ని స్ప్రింకిల్ చేసుకోవడం ద్వారా ఈ పెస్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఈ బేసిక్ ఈ పెస్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్ ఉంటాయి. అవి కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అవకాశం మామూలుగా దాన్ని కేస్ టు కేస్ ఉంటుందన్నమాట. అవి మీకు తర్వాత వీడియోలో మనకి ఐపీఎం కానీ ఐఎన్ఎం అంటే పెస్ట్ మేనేజ్మెంట్, పెస్టిసైడ్స్ ఏం వాడాలి, న్యూట్రియంట్స్ ఎలాగా మనం వాటికి యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ మీ తర్వాత వీడియోలో వివరిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.